వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు, మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఈరోజు కూడా మార్కెట్స్ పడ్డాయి. నిన్ననే నేను ముందే చెప్పిన కొంచెం ఎందుకో తేడా కొడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. సరే, ఫెడ్ వడ్డీ రేట్ల కోత నిర్ణయం మనకు పాజిటివే ఉంది. కాకపోతే అనూహ్యంగా వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో 4 సార్లు వీళ్ళు కట్ చేస్తామన్నారు వడ్డీ రేట్లు. కాకపోతే 2 సార్లు మాత్రమే కట్ చేస్తామని చెప్పారు. సరే, అది ఎట్లున్నప్పటికీ మార్కెట్ రియాక్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది. అది పైకి వాళ్ళకి కిందికి వాళ్ళని, ఎందుకంటే మార్కెట్ దాదాపు బ్యాంక్ నిఫ్టీ చూసినాం మనం ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చింది, కానీ మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. ఒక గ్యాప్ ఉండే, ఆ గ్యాప్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది, అది ఫిల్ కావాల్సిందే. ఫిల్ అయిపోయింది, దాదాపు ఫిల్ అయింది, కొంచెం ఉంది. ఓకే, ఎప్పుడో చెప్పినా నేను ఈ గ్యాప్ ఫిల్ చేసి వెళ్తే ఇక మనకు ప్రాబ్లం లేదు, పైకి వెళ్తుంది అని. కానీ గ్యాప్ ఫిల్ చేయకుండా అది పైకి వెళ్ళింది, మళ్ళీ పడ్డది. మనం ఏ గ్యాప్ అయితే చెప్పుకున్నామో ఆ గ్యాప్ వరకు వచ్చింది. కావాలంటే మీరు చూడొచ్చు మార్కెట్లో. సరే, ఈరోజు నిఫ్టీ చూస్తే 247 పాయింట్లు పడ్డది, 1%. అన్నీ 1% పైననే పడ్డాయి. ఇక సెన్సెక్స్ 964 పాయింట్లు పడ్డది. ఇక బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్లు పడ్డది. బహుశా పొద్దున వచ్చిన మూమెంటమే, ఇక తర్వాత పెద్దగా లేదు. ప్రీమియమ్స్ కరిగిపోవడము నేను ఆల్రెడీ నిన్ననే చెప్పిన, ఒకవేళ అయితే పెద్ద గ్యాప్ అప్ అయ్యి అక్కడక్కడనే తిరుగుతుందా, గ్యాప్ డౌన్ అయ్యి అక్కడక్కడ తిరుగుతుందా చెప్పలేమన్నా. దానికి తగ్గట్టే గ్యాప్ డౌన్ అయింది, ఆడాడనే తిరిగింది. పెద్ద ఇలా ఎవరికి పెద్ద ఎంట్రీస్ అయితే ఇవ్వలేదు, అక్కడక్కడనే తిరిగింది. ఇక అంతేకాకుండా ఇలా నిఫ్టీ ఎక్స్పైరీ కూడా కదా, ఇక ఎక్స్పైరీ ట్రేడ్లు ఎవరైనా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు ఖతం అయిపోయి ఉంటారు. సరే, మీకే తెలిసి ఉండాలి ఎవరెవరు ఏం చేసిరు అనేది. ఓకే, ఇక ఇక్కడ మనం ఒక్కసారి ఇండస్ట్రీస్ చూద్దాం, ఏమైనా చేంజ్ అయినాయా ఏంటి అని. ఇక్కడ చూడవచ్చు, ఇండస్ట్రీస్ అన్నీ పడ్డాయి. అనూహ్యంగా ఒక్క ఇండస్ట్రీస్ మాత్రం బాగా పెరిగింది, ఫార్మా సెక్టర్. నిఫ్టీ ఫార్మా షేర్లు ఈరోజు 1.72% లాభాల్లోకి ప్రయాణించినాయి. అది ఒక్కటి తప్పితే ఇక అన్నీ పడిపోయినాయి, మొత్తం ఇండస్ట్రీస్ పడింది. ఇక్కడ చూడవచ్చు, ఐటీ, ఫైనాన్స్, బ్యాంక్, మెటల్, ఎనర్జీ, మీడియా అన్నీ కూడా దాదాపు 1% అటు ఇటు పడ్డాయి. మినిమం 0.5% నుంచి 1.26% వరకు అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈరోజు పడ్డాయి. సరే, ఇది ఫెడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. అంటే ఇక ఫెడ్ ఎఫెక్ట్ అంటే బ్యాంకుల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఇక కానీ అన్నిట్ల మీద పడ్డది. అసలు ఇక మార్కెట్ ఏమైందంటే దాదాపు ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఇక పెద్దగా మంచి ఈవెంట్ ఏమీ రావట్లే, ఇంకా దూసుకొని పైకి వెళ్ళడానికి. అందుకే పైకి పోయినట్టు పోయి కింద పడుతుంది, మళ్ళీ కిందికి వచ్చినట్టు పోయి పైకి అవుతుంది. కొన్ని రోజులు ఇట్లే ఉంటుంది ఇక మార్కెట్. ఎందుకంటే అనూహ్యంగా ఒక్కటేసారిగా ఎగేసుకొని పోదు కదా, 26,000, 27,000, 28,000 అనుకుంటా పోదు. ఇట్లే చిన్న చిన్నగా పెరిగినట్టు తగ్గినట్టు అయ్యి వస్తుంటుంది. దాని తగ్గట్టే మనం ఎవరైనా ఉంటే ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇండెక్స్ ఇలానే ఉంటుంది. ఈక్విటీలో ఎవరైనా మంచి పెట్టాలనుకుంటే మంచి టైం ఇదే, పడ్డప్పుడే పెట్టాలి. ఇంకా కరెక్షన్ కావచ్చు అని అనుకుంటున్నా, చూద్దాం మరి ఏమవుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పనీకి రాదు. ఏమైనా మంచి పాజిటివ్ న్యూస్ వస్తే వితిన్ 1 వీక్లోనే ఆల్ టైమ్ హైకోవచ్చు, అంత మంచి మూమెంటం కూడా వస్తుంది. లాస్ట్ టైం మనం చూసినాం కూడా. సరే, ఇక ఈరోజు నిఫ్టీ ఏది ఎంత ఎఫెక్ట్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మెయిన్గా బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ కూడా బాగా పడ్డాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా పడేసినాయి. అన్ని మిగతా అన్ని కూడా కలిపి ఒక 125 పాయింట్స్ పడేసినాయి. ఈరోజు అంతో ఇంత కొంచెం ఆదుకునే నిఫ్టీని ఏంటంటే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ అవి కూడా పెద్ద ఏం కాదు, 6 పాయింట్స్, 3 పాయింట్స్. ఓకే, అది పెద్ద లెక్కలోకి రాదు. పడ్డాయి చాలా ఎక్కువన్నాయి, ఆదుకున్నాయి చాలా తక్కువ అయితే ఉన్నాయి. సరే, ఇక మనం నిన్న ఒక లెవెల్స్ చెప్పుకున్నాం కదా, లెవెల్స్ ఏమైనా పనిచేసినాయా సరే ఫాల్లో అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇది నిఫ్టీకి సంబంధించి లెవెల్స్. నిఫ్టీ నిన్న మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్ ఒకసారి చూస్తే ఇవి నిఫ్టీ లెవెల్స్. మన నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ మనం, ఎందుకంటే ఇది సపోర్ట్ అనుకున్నాం 24,138. ఈ సపోర్టు బ్రేక్ అయ్యి చాలా గ్యాప్ డౌన్ అయింది. కనీసం ఇది రీటెస్ట్ అనేది చేస్తుందా అంటే చేయలేదు. సరే, పడ్డది ఒక్కసారి ఫస్ట్ క్యాండిల్ ఒకటి వచ్చింది, ఇక ఆడ తిరిగింది. ఇవాళ ఎక్స్పైరీలో ఈ ట్రేడ్ ఎవరైనా చేసి ఉంటే మాత్రం ప్రీమియం కరిగిపోవడం తప్ప రూపాయి కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు నిఫ్టీలో. కాబట్టి నిఫ్టీలో మనకు ఎంట్రీ రాలే, ఎందుకంటే ఇక పెద్ద గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇట్లే ఉంటుంది. అంతే, ఇక దానికి మనం ఏం చేయలేము. కాబట్టి నిఫ్టీలో ఎంట్రీ అయితే రాలేదు, మనకు ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు నిఫ్టీ పెద్ద గ్యాప్ డౌన్ అయినందుకు. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏమైనా ఇచ్చిందో చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి మనం నిన్న పెట్టుకున్నటువంటి లెవెల్స్. ఒకసారి చూస్తే యాక్చువల్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడికి వచ్చి రిజెక్షన్ వస్తే బై ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ మన లెవెల్ను బ్రేక్ అయ్యి ఇక్కడ కింద ఓపెన్ అయింది, చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 51,000
770 లెవెల్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పినా కదా. సరే చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సరే ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఇటు తిరిగి ఎగ్జాక్ట్గా చూడొచ్చు మన లెవెల్కి వచ్చి రిజెక్షన్ వచ్చింది. ఈడ ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉంటే సరే కొంచెం మొమెంటం అయితే ఇచ్చింది. ఈరోజు కనీసం ఛాయ్ ఖర్చులకు కానీ ఉంటాయి దీంట్లో ట్రేడ్ చేసి ఉంటే. నిఫ్టీలో చేస్తే మాత్రం పైసలు పోయి ఉంటాయి 100%. ఇందులో మాత్రం మన ఎంట్రీ పర్ఫెక్ట్ అయితే వచ్చింది. హెడ్జింగ్ చేసి ఉంటే కొంచెం మంచిగానే దాదాపు ఎంత దగ్గర ఒక 200 పాయింట్స్ వరకు మొమెంటం ఇచ్చింది అంటే ఓకే, మంచి ఎంతో అంత ప్రాఫిటబుల్ ట్రేడే అనుకోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి ఎంట్రీ ఇచ్చింది. ఆల్రెడీ నిన్ననే చెప్పిన నేను ఎలాంటి పొజిషన్స్ హోల్డ్ చేయకండి అని నా వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన, మీరు చూడవచ్చు. ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేసి ఉంటే పీఈ సైడ్ హోల్డ్ చేసి ఉంటే పైసలు వచ్చి ఉంటాయి, కానీ ఎప్పుడు ఇట్లా అవుతుంది అనుకోదు, ఎందుకంటే రివర్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది. కొన్ని రోజులు హోల్డ్ చేయకండి, హోల్డ్లు బంద్ చేసేయండి. ఎంట్రీ వస్తే తీసుకోండి, లేకుంటే ఊకోండి. సరే, ఇక రేపటి సంగతి చూద్దాం. రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూస్తే ఇవి రేపటికి సంబంధించి లెవెల్స్. రేపటి లెవెల్స్ కూడా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ మార్కెట్ నిఫ్టీ కొంచెం గ్యాప్ డౌన్ కానీ లేకుంటే అక్కడక్కడ కానీ ఓపెన్ అయితే ఈ లెవెల్ టెస్ట్ చేసింది అనుకోండి, 23,951 లెవెల్ 950 అనుకోండి. ఈ లెవెల్ టెస్ట్ చేసి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి చిన్నగా మళ్ళీ కిందికి వచ్చే అవకాశం ఉంది. ఇంతవరకు 23,819 వరకు కిందికి రావచ్చు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒకవేళ చిన్న గ్యాప్ పై ఇక్కడ రీటెస్ట్ చేసినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ, ఒకవేళ పెద్ద క్యాండిల్తో దీన్ని బ్రేక్ చేస్తే సేమ్ ఇదే లెవెల్ రీటెస్ట్ మీద మళ్ళీ ఒక ఎంట్రీ తీసుకోండి, గ్యాప్ అంతా ఫిల్ అవుతుంది. 24,198 వరకు మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి రేపు ఒక్కరోజు మాత్రము. ఓకే, చిన్న చిన్నగా ఇంతవరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది ఒక 200 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇక్కడనే ఓపెన్ స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి రీటెస్ట్ చేస్తే. ఒకవేళ మళ్ళీ పెద్ద గ్యాప్ డౌన్ అయ్యి ఇది కనుక బ్రేక్ చేసిందా 23,819 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే ఇంకా నిఫ్టీ కిందికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక రీటెస్ట్ మీద ఇంకో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక టెస్ట్ అయ్యి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంతవరకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయితే ఇక పైకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి లెవెల్స్కి వచ్చిన తర్వాత మన లెవెల్స్ ఈ 3 ఇంపార్టెంట్, 23,819, 23,951, 24,198. ఈ 3 లెవెల్స్ను పట్టి అక్కడికి మార్కెట్ వచ్చిన తర్వాత రిజెక్షన్ వస్తుందా పైకి వెళ్తుందా అనే దాన్ని బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అయితే చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. ఇది ఇక కొంచెం గ్యాప్ ఉంది అని చెప్పినా కదా, ఆ గ్యాప్ ఎప్పటి నుంచో ఖాళీ ఉన్న గ్యాప్ ఈ 51,144 లెవెల్. ఈ లెవెల్కి కొంచెం ఫిల్ అయ్యేది ఉంది. సరే, మరి ఫిల్ అవుతుందా లేదా చూద్దాం. ఒకవేళ ఫిల్ అయ్యింది అంటే ఇక్కడికి వచ్చి బ్యాంక్ నిఫ్టీ కనుక రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి మంచి బయింగ్ ప్లాన్ చేయొచ్చు మనము. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. 51,575 ఫస్ట్ టార్గెట్, 52,139 సెకండ్ టార్గెట్. కాబట్టి ఇక్కడ రిజెక్షన్ కనుక వస్తే ఒక బై ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇక్కడ సెకండ్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఇంతవరకు వస్తే, గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడనే ఉంటే సేమ్ ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ బై సైడ్ ఎంట్రీ ఇంతవరకు. ఒకవేళ కిందికి వస్తే ఇంతవరకు సెల్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇది కనుక బ్రేక్ అయితే రీటెస్ట్ మీద ఇంకా పెద్ద ఫాల్ అవుతుంది మార్కెట్. కాబట్టి అక్కడ చూసుకోండి. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కిందికి వస్తుందా పైకి వస్తుందా అనే దాన్ని బట్టి మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రేపు ఈ 3 లెవెల్స్ చూసుకోండి, 51,144, 51,575, 52,139. ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. రేపటి వరకు ఒకసారి చూసి దానికి తగ్గట్టు ట్రేడ్ అయితే చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటా. దాంట్లో మీరు జాయిన్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. ఇది ఎలాంటి పెయిడ్ కాదు. నేను అప్పుడప్పుడు స్టాక్ ఆప్షన్స్ కూడా ఎప్పుడైనా మంచిగా అనిపిస్తే అడ్వైజ్ చేస్తుంటా. సరే, అది మీరు అనాలిసిస్ని బట్టి మీరైతే వేసుకుని, ఎందుకంటే మేమైతే సెబీ రిజిస్టర్డ్ కాదు. కాబట్టి చూసి మీ ట్రేడ్ మీరు తీసుకోండి. ప్రాఫిటబుల్గా ఉండాలని అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.